రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హోంగార్డ్ అందరికీ రైజింగ్ డే శుభాకాంక్షలు చెప్పారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రజా భద్రత, విపత్తు నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, శాంతి భద్రతల నిర్వహణలో హోంగార్డులు అందిస్తున్న సేవలు అమూల్యమైనవన్నారు ఆయన. హోంగార్డుల సేవలను గుర్తించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో అధికారంలోకి రాగానే 9,000గా ఉన్న వారి జీతాన్ని 27,600 రూపాయలకు పెంచిందని గుర్తు చేశారు. ట్రాఫిక్లో విధులు నిర్వర్తించే వారికి 30% రిస్క్ అలవెన్స్ ఇవ్వడంతో పాటు మహిళా హోంగార్డులకు ప్రసూతి సెలవులు కూడా ఇచ్చి వారి ఆత్మగౌరవం పెంచిందన్నారు హరీష్ రావు. హోంగార్డుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి కోసం కొన్ని సంస్కరణలు కూడా చేసినట్టు హరీష్ రావు పేర్కొన్నారు. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా ఇవ్వడంతో పాటు అంత్యక్రియలకు 10,000 రూపాయలు అందజేస్తామన్నారు. మొత్తంగా బీఆర్ఎస్ ప్రభుత్వం హోంగార్డుల వేతనాలు, ఇతర భత్యాలకు ఏడాదికి సుమారు 600 కోట్లకు పైగా ఖర్చు చేయడంతో వారి కుటుంబాలు గౌరవంగా బతికాయన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ సర్కారు కేవలం బీఆర్ఎస్ ఇచ్చిన రోజువారీ వేతనం 921 రూపాయలకు మరో 79 రూపాయలు కలిపి మొత్తం 1,000 రూపాయలు చేసి ఎంతో చేసినట్టుగా గప్పాలు కొట్టడం నయవంచనే అవుతుందన్నారు. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి అవి అమలు చేయకపోగా తన వికృత చేష్టలతో హోంగార్డులను తీవ్రంగా అవమానిస్తున్నారని ఫైర్ అయ్యారు. 2 ఏళ్ల కాలంలో 60 మందికి పైగా హోంగార్డులు చనిపోయారు. ఇప్పటి వరకు వారి కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సాయం అందలేదన్నారు. కారుణ్య నియామకాలు జరపకపోవడం, ఎక్స్గ్రేషియా అందించకపోవడంతో హోంగార్డుల కుటుంబాలు అనేక ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాయన్నారు. పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి అద్దె కూడా కట్టలేక హోంగార్డులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికైనా హోంగార్డులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు హరీష్ రావు.